అల్లాదుర్గంలో విషాదం జరిగింది. సిరప్ వికటించి 5 చిన్నారులు ఆసుపత్రి పాలవగా అందులో ఒక చిన్నారి మృతి చెందడం కలకలం రేపింది. జ్వరం, జలుబు సమస్యలతో బాధపడుతున్న రేణుక, శ్రీను, ఐశ్వర్య, ప్రియ, గణేష్ అనే చిన్నారులకు తల్లి సాయమ్మ పీహెచ్సీ నుంచి తీసుకొచ్చిన సిరప్లను తాగించింది. అయితే సిరప్ తాగిన కొద్దిసేపటికే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన తల్లిదండ్రులు పిల్లలను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఒక చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక మిగతా చిన్నారులు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అల్లుందా దాపుకుంటా చిన్న బిడ్డని పొద్దుగాల సార్ ప్రాణము నాకు పొద్దుగాల వచ్చింది చిట్టి అని పెద్దామ రేణు, మా కొడుకు సీనియన్కి ఐశ్వర్యానికి వచ్చిన పాప ప్రియ, గణేష్ అల్లదుర్గం సరికడాకల మందు వస్తు తెచ్చిండు. పోయి అంటే ఎప్పటికి వచ్చినా కాబట్టి ఆయన మందులు వస్తు తెచ్చి నేను పోసిన కంటే ఈయన 5 మంది పోసిన నేను కూడా అవే గోళ్ళు వేసుకున్నాను సార్. సరికడాకలు గోళ్ళు వేసుకున్నాను. నేను అక్కడ అన్నం పెట్టడం పోయినా మళ్ళా కాకుంటుంది. ఆ రాత్రి నా బిడ్డను వేసుకొచ్చిన బతుకుతున్నానేమో సారు. మా అమ్మ డిస్టి బూగులు అన్నాడు. ఆ పాప తీరం ఉంది. ఆ పాపలో ఎంత వచ్చింది. ఇప్పుడు పొద్దులు చాయ్కి అమ్మ చాయ్కి వస్తా అంటే రా అన్న చాయ్ తాగి బిస్కెట్ తిన్నా మంచి కూర్చుంటుంది. తింటా ఆకలి అవుతుంది అంటుంది. ఇలా ముగ్గురులో ఆ పాప చిన్నామేనా చనిపోయినా? చిన్నామ చనిపోయినా. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో విషాదం జరిగింది. సిరప్ వికటించి 5 చిన్నారులు ఆసుపత్రి పాలవగా అందులో ఒక చిన్నారి మృతి చెందడం కలకలం రేపుతోంది. విషాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ఈ రోజు అల్లాదుర్గం మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఏదైతే వాళ్ళు గత కొన్ని రోజులుగా అస్వస్థకు గురైన నేపథ్యంలో అప్పటికే నెల రోజుల క్రితం తీసుకొచ్చినటువంటి సిరప్ను పిల్లలకు వేసినట్లుగా తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆసుపత్రి వైద్యులు మాత్రం అలాంటిది జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఆ సిరప్ ఇంకా వాడడానికి కూడా సమయం ఉంది. ఆ సిరప్ వల్ల జరగలేదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. అయితే పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఎలా చనిపోయిందనే విషయంలో క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత దర్యాప్తు చేయడం జరుగుతుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా అస్వస్థకు గురైన 2 చిన్నారులు కూడా కోలుకోవడం జరిగింది. ఆ కోలుకున్న తర్వాత వాళ్ళతో వైద్యులు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితులతో అయితే పోలీసులు మాత్రం ఈ ఘటనపై కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఆ తల్లిదండ్రులతో కూడా పోలీసులు మాట్లాడడం జరిగింది. ఘటన పట్ల కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి ఆ చిన్నారి మృతికి సిరప్ కారణమా, తాగడం కారణమా, లేదంటే మరేదైనా కారణమై ఉంటుందా అనే విషయంలో స్పష్టత వస్తుందని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ పరశురామ్.